ఇప్పుడు మనం రెహమత్ నగర్లో ఉన్నామండి. మన రెహమత్ నగర్లో ఇక్కడ పోలింగ్ ఆల్రెడీ మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6 వరకు నడవబోతుంది. మరి చాలా మంది ఇప్పటికీ ఆల్రెడీ వచ్చేసారు. 11:30, 12 కావస్తుంది. అయినా సరే మనం చూస్తున్నాము పోలింగ్ అనేది చాలా సవ్యంగా నడుస్తుంది. మరి కొంతమంది ప్రజలతో మాట్లాడదామండి, తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము రండి. సో ఇప్పుడు మనం కొంతమంది ప్రజలతో మాట్లాడదామండి. నమస్కారం అమ్మ, పేరు చెప్పండి. నా పేరు గౌరమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే బోరబండ. బోరబండ నుంచా? ఓటింగ్ వేసారా? వేసా. ఓకే అండి. మరి బోరబండ నుంచి వచ్చారు కదా, మరి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఓటింగ్ వేస్తున్నారు? నేను 3 years నుంచి చేస్తున్నాను. 3 years నుంచి చేస్తున్నారా? సరే అండి. మరి మీ ఇంట్లో అందరు వేసేస్తారా? మా హస్బెండ్, నేను ఇప్పుడు వేసాను, మా హస్బెండ్ వేస్తాను. ఇప్పుడు వేయనికి వెళ్తున్నారా? మీ పేరు చెప్పండి. రమేష్, నా పేరు కే రమేష్. ఓకే, మీ ఇంట్లో మీరు ఇద్దరే వేస్తున్నారా? మాతో పాటుగా మా అన్న వాళ్ళు వదిన వాళ్ళు అందరూ కలిసి ఒక 10 members ఉంటారు, 10-12 members ఉంటారు. వాళ్ళు వేరే వేరే పడ్డారు అన్నమాట. కొందరు బోరబండలా, కొందరు అట్లా వచ్చింది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ప్రజలు మాత్రం లైన్గా వస్తూనే ఉన్నారండి ఓటింగ్ వేయడానికి. కొంతమందికి ఒకటే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ మరి వాళ్ళకి కొంతమందికి ఒక దగ్గర పడితే ఇంకొంతమందికి వేరే దగ్గర పడుతుంది. మరి ఒకే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వచ్చి మరి ఇంట్రెస్టింగ్ ఇక్కడ పోలింగ్ వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చాలామంది చూస్తున్నాం మనం ఇక్కడ పోలింగ్ వేయడానికి. మనకి వికలాంగులు కూడా వస్తున్నారు. మరి చాలామంది చూసుకున్నట్లయితే మనకి హ్యాండిక్యాప్స్ వాళ్ళు కూడా వచ్చినా అక్కడ వాళ్ళకి సౌకర్యం, అసలు వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చక్కగా సౌకర్యాలన్నీ ఇక్కడ చేశారండి. వీల్ చైర్స్ కూడా వాళ్ళకి అరేంజ్ చేసి పెట్టారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా. మరి చూసుకుందాం, ఇక్కడ చాలా మంది ఇంకా వస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి ప్రయత్నిద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు నిఖిల్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మన రెహమత్ డివిజన్. మరి ఈసారి మనకి 2023 ఎలక్షన్స్ అని, మళ్ళీ ఎలక్షన్స్ ఎలా అనిపిస్తుంది? బై ఎలక్షన్ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ఇట్లా జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు బాగానే నడుస్తుంది ఓటింగ్ అంతా. ఎన్ని సంవత్సరాలుగా ఓటింగ్ వేస్తున్నారు? నేను అంటే ఓటర్ ఐడి వచ్చినప్పటి నుంచి ఓటు వేస్తున్నాను. నేను బై బర్త్ ఇక్కడనే, బాన్ అండ్ బర్త్ ఇక్కడ. ఓకే అండి. మరి ఇక్కడ లోపల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి చెప్తారు? బాగున్నాయండి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, అంతా ఓకే. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఓటింగ్ ఏమి ఇబ్బంది లేదండి. అందరు కోఆపరేటివ్నే మంచిగా కలిసి చేస్తున్నారు. తెలియకపోయినా మాకు చెప్తున్నారు ఇది ప్రాసెస్ అని. మనకు ఫోన్ బూత్ కూడా పెట్టారు, ఫోన్ పర్మిషన్ లేకుండా. బాగుంది, అంటే ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా చక్కగా మనకి ఈజీ వేలో ఈజీ ప్రాసెస్ 1 by 1 స్టెప్ వైజ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్పండి. రాహుల్. రాహుల్ గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రెహమత్ నగర్ అండి. రెహమత్ నగర్లోనే. మరి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఓటు చేస్తారు? నాకు ఓటర్ ఐడి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాను. గ్రేట్ అండి. మరి ఇక్కడ ఓటింగ్ సౌకర్యాలు బాగున్నాయి అని అంటున్నారు, మరి మీరు చెప్పండి ఎలా ఉంది? బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి. బాగా అందరూ అంటే ఇప్పుడు అందరూ జాబ్స్కి వెళ్ళారు కొంచెం మంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొంతమంది ఈవినింగ్ వద్దామని అనుకున్నారు, వచ్చి అందరు వేస్తారండి. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ ఓటింగ్ వేశారా? మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీలో మొత్తం 36-40 ఓట్స్ ఉన్నాయి. అందరు ఇప్పుడు ఒక 20 members వేసారు, ఇంకొక 20 members వస్తారు మెల్లమెల్ల. మేము పోయినాక వాళ్ళకి పంపిస్తాం. అంటే ఆల్రెడీ 20 members, 36 members అంటున్నారు కదా, అందరికి పోలింగ్ బూత్స్ అనేవి సెపరేట్ గా వచ్చాయా, ఒకటి దగ్గర అలాంటి? అంటే ఒక 20 members కిట్ వచ్చినాయి, ఒక 5 members కట్టు, ఒక 10 members అట్లా కొంచెం డివైడ్ అయిన అట్టి అయినాయి అనుకోండి. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా సరే ఫేసెస్ అవుతుంది? ఏం లేదండి, బూత్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు బాగా గైడ్ చేస్తున్నారు. మేము కూడా అందులోనే ఉన్నాము, బాగా గైడ్ చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అట్టెళ్ళండి, మీది బూత్ ఇది, మీ బూత్ ఇది అని చెప్పి వచ్చి చేసినామండి. బాగుంది, అంతా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరు అసలు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మేము వచ్చి ఓటేస్తున్నామని చెప్తున్నారు. ఒక్కొక్క ఇంట్లోంచి అయితే అబౌట్ 10 members ఉన్నారు, కానీ దానికంటే బిలో లేరండి. మరి చూసుకున్నట్లయితే అందరూ బాగా వచ్చేసి చక్కగా ఓటు వేయడం జరుగుతుంది. పోలింగ్ బూత్స్ గురించి కూడా ఏ కన్ఫ్యూజన్ లేదు, అందరూ ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. మన లోపల పోలింగ్ బూత్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా వాళ్ళు పోలింగ్ కూడా ప్రాపర్గా గైడ్ చేసి మరీ పంపిస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీట్గా ప్రొసీజర్స్ అనేవి నడుస్తున్నాయి, క్లీన్ గా నడుస్తున్నాయండి. మరి ఇంత ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది ఇక్కడ మన రెహమత్ నగర్ లో, బూత్ నెంబర్ 165, 166 లో అండి. మరి మార్నింగే పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ, 7 o'clock నుంచే పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ ప్రజలు మాత్రం మెల్లమెల్లగా వస్తున్నారండి, స్లోగా వస్తున్నారు. 11:30, 12 కావస్తుంది అప్పటికే, అయినా సరే స్లోగా ఇక్కడ పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. చూసుకుంటున్నట్లయితే చక్కగా అందరూ పోలింగ్ బూత్కి వచ్చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం వెళ్ళి ఎలక్షన్స్ ప్రాపర్ గా జరిగేటట్టు చూసుకుంటున్నారండి. మరి నిజంగానే ఇక్కడ పోలింగ్ బూత్ లో కూడా జనాలు వచ్చేసి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళ బూత్ లో వాళ్ళ పేర్లు చూసుకొని మరి ఇక్కడ మనం చూసుకున్నట్లే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకి ఎంతో విధంగా హెల్ప్ చేసి సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ కూడా చేస్తున్నారండి. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మనము పోలింగ్ బూత్, మనం బై ఎలక్షన్స్ అనుకున్నాం కానీ అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మాత్రం వాతావరణము. అదే విధంగా ప్రజలు కూడా
నెమ్మదిగా హాయిగా వచ్చేసి ఓటింగ్ చేయడం జరుగుతుంది. ఓటింగ్ దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వాళ్ళకి ప్రాపర్ ప్రొసీజర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఈ పోలింగ్ బూత్ నంబర్ 166 లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా మనకి మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు, అదర్స్ ఎంతమంది అనేసి చాలా క్లారిటీ ఇచ్చారు. మరి చూసుకుంటున్నట్లయితే రెహమత్ నగర్ జంక్షన్ అనేసి మన ఇక్కడ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. మరి ఎంతమంది మేల్స్, ఎంతమంది ఫీమేల్స్, ఎవరెవరు ఎక్కడెక్కడ అనేసి మాత్రం చాలా క్లియర్ గా క్లారిటీగా రాసి పెట్టారు. రాసి పెట్టినప్పటికీ మరి ఇక్కడ మాత్రం పోలీస్ సిబ్బందితో పాటు మరి ఇక్కడ మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చక్కగా అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రొసీజర్ చేయిస్తున్నారు. ఏ విధంగా వెళ్ళాలి అనేసి గైడ్ లైన్స్ మాత్రం బాగా చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మన ఓటింగ్ సెక్షన్ చూడొచ్చండి. మరి ఓటింగ్ సెక్షన్ లో మనకి ఇక్కడ ప్రతి ఒక్క మన నేత గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అందరూ ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళకి ఎవరు వేయాలి, ఎవరికి వేయాలి అనేసి ఏ కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా క్లారిటీ కోసం ఎవరి గుర్తు, ఎవరు ఏంటి అనేసి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ గా ఇచ్చారండి, చాలా క్లారిటీగా ఇచ్చారు. టోటల్ గా మనకి ఇక్కడ వచ్చేసి 59 మెంబర్స్ ఉన్నారండి. మరి 59 మెంబర్స్ లో ఎవరికి ఇవ్వాలి అనేసి 59 మెంబర్స్ ఇక్కడ మనకి ఎలక్షన్స్ లో ఉన్నారు కాబట్టి, పోటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి చక్కగా లేడీస్ కోసం కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చక్కగా చూపించి వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కన్నా సరే, హ్యాండిక్యాప్ వాళ్ళకన్నా సరే చక్కగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి ఒక్క విధంగా సౌకర్యాలు ఇక్కడ మంచిగా అందుబాటులో ఉన్నట్లుగా ఏర్పాటు చేశారు. చూసుకున్నట్లయితే వీల్ చైర్ కూడా పెట్టారండి. హ్యాండిక్యాప్స్ వాళ్ళ కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి చక్కగా బయట వాళ్ళు రోడ్ మీద నుంచి లోపలికి వచ్చే వరకు చక్కగా వాళ్ళకి వీల్ చైర్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇంత చక్కగా ఏర్పాట్లు జరిగాయండి. పోలీస్ సిబ్బంది కూడా చాలా మద్దతు ఇక్కడ చూపిస్తుంది. అదే విధంగా వాళ్ళకి గైడెన్స్ కూడా అదే విధంగా ఇస్తున్నారు. మరి చక్కగా ఇక్కడ చాలా ప్రశాంతంగా రెహమత్ నగర్ జంక్షన్ బూత్ నంబర్ 166 లో మాత్రం పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ప్రజలు కూడా నెమ్మదిగా వస్తున్నారు. ఇప్పుడు 12 కావస్తున్నా సరే ప్రజలు మాత్రం మనకి ఇక్కడ ఎలాంటి లైన్, ఎలాంటి హడావుడు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ ఓటింగ్. అదే విధంగా గైడ్ లైన్స్ కూడా చక్కగా పోలీస్ సిబ్బంది వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. లోపల పోలింగ్ బూత్ కి వెళ్ళాక కూడా అక్కడ మెంబర్స్ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారండి. మరి వాళ్ళు ఇంకా ఓటు వేయడానికి వెళ్తున్నారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు చెప్పండి అమ్మ. మా పేరు రామలమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ సంతోష్ మాధవ్. ఓకే, ఓటు ఇంకా వేయాలా? చెప్పమ్మ. ఓకే, మీ ఇంట్లో ఇంకెంతమంది ఉన్నారు ఓటు వేసారు? మా ఇంట్లో మొత్తం 15 ఓట్లు ఉన్నాయమ్మా. మా సంతానం ఎంతానో మా పిల్లలు 15 మంది ఉంటాము. అంటే అది ఆలోచిస్తున్నా. సునీత గారు ఏం న్యాయం చేయలేదు. ఒక 95 ఏళ్ళు ముసలమ్మ అంత బాధపడుతుంది. నాకు కూడా కోడళ్ళు కొడుకులు ఉన్నారు. మాకు కూడా మా కోడళ్ళు ఏం చేస్తారు అని ఒక భయం అవుతుంది. ఎవరికి వెళ్ళా ఓటు ఏమని ఆలోచిస్తున్నా. వేసిన ముసలమ్మ 95 ఏళ్ళు అంత బాధపడుతుందంటే ఆమె కొడుకుని కడుపులో పెట్టుకున్నంత సంతానం అంత చేసిందంటే ఈరోజు ఆ ముసలమ్మ బయట ఉంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నువ్వు రాజరికం వెళ్తున్నావు అంటే అదంతా మాకు కూడా అట్లా అవుతుందో ఏమైనా భయం అవుతుంది మాకు. సరే, మరి సునీతకి ఓటు వెయ్యను భయం అవుతుంది అంటున్నారు. మరి ఇంట్లో అందరు ఓటు హక్కులు వినియోగించుకున్నారా? అందరు ఓటు హక్కు నేను అంటున్నా. అదొక రౌడీ పెద్ద పిల్లలు కాదని. రెండోది రౌడీ. ఆ రౌడీకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? మంచి వ్యక్తినే రౌడీ అంటున్నారు. అదే పక్కా రౌడీ. అది పక్కా రౌడీ కిలాడి. అది ఆ కిలాడికి ఎట్లా వేస్తాం ఓటు అని ఆలోచిస్తున్నా బిడ్డ. నేను చాలా ఆలోచిస్తున్నా. ఎందుకంటే మా కూడా జరుగుతుందో ఏమో, మా పిల్లలు కూడా అట్లా అన్యాయం చేస్తారేమో అని భయం వేస్తాం. చూడంగానే చాలా భయం వేస్తాం. సరే, మరి ఆవిడకి ఏకండి. మరి ఇంకెవరైనా ఉన్నారు కదా మన దగ్గర, మరి వాళ్ళకి మాకు ఉన్నది ఇప్పుడు నవీన్ యాదవ్కి వేస్తాం. చేయి గుర్తుకు నవీన్ యాదవ్కి వేస్తాము. ఎప్పుడు పోయినా ఏదైనా అనుకుంటాడు, ఏమైనా చూపిస్తాడు. నాకు పడిపోయినంటే నాకు ఆపరేషన్ డబ్బులు కూడా ఇచ్చాడు. మరి ఇక్కడ నియోజకవర్గం బాగుపడాలంటే నవీన్ యాదవ్ రావాలి మాకు. మరీ అందరు చెప్తాం నవీన్ యాదవ్ రావాలి. సునీత గారు రావద్దు, రౌడీ ముండ రావద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శశిరేఖ అమ్మ. మాకైతే నవీన్ యాదవ్ గారు రావాలి, మా కోరిక అదే. గట్టిగా నమ్ముతున్నారు, ఎంత చేత? గట్టిగా అయితే మేము నమ్ముతున్నాం. ఆ దేవుడి కూడా మేము నమ్ముతున్నాం. మాకైతే నవీన్ యాదవ్ వస్తాడనే మాకు గ్యారంటీ. అయితే గ్యారంటీ ఇస్తున్నాం. మరి ఇంకా ఓటు హక్కు వినియోగించకుండా అంటే కూర్చొని ఆలోచిస్తున్నారు. పిల్లలు ఉన్నారు కదా అమ్మ, పిల్లలు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారని చెప్పేసి ఉన్నాము. మీ అమ్మ మీ నాయన మీద ఒట్లు పెట్టి చేతికి వెయ్యాలి. మీరు
ఆయనకి ఏదో కారు గుర్తు కోటేదని చెప్తున్నా కోడళ్ళకు. అయితే మీరు మీ కోడలు కొడుకుల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అదే వెయిట్ చేస్తున్నా మేడం నేను. ఎందుకంటే అట్ట దళిద్రం దానికి ఏదో ఓటు రెండో చేసుకొచ్చింది. ఇట్లా మాకు కూడా అవుతుందేమో భయం అయిపోతుంది, చాలా భయంగా ఉంది మాకు. సరే అమ్మా, చక్కగా మీరు ఓట్లు వేసుకొని మీరు కోరుకున్నది అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాము. మరి చూస్తున్నారు కదండి, ఇక్కడ ఓటు వేయడానికి కూడా ఇక్కడ చాలా ఫిక్స్ అయి వచ్చేసారు, ఆలోచిస్తున్నారు, కన్ఫ్యూజన్ ఉన్నా అంటున్నారు. మరి అదే విధంగా చూసుకుంటున్నట్లయితే మరి ఇక్కడ నిజంగానే కొంతమంది ఆగ్రహంతో ఉన్నారు, అదే విధంగా కొంతమంది కోరుకుంటున్నారు. మరి చూసుకుంటున్నట్లయితే చాలా మంది ఇక్కడ ప్రజలు ఎవరికి కోరుకుంటున్నారో, ఎవరు రాబోతున్నారో ముందు చూద్దాం రండి. మీరు చూస్తున్నట్లయితే ఇంకా మేము ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి ఇంకా ముందు ప్రయత్నిస్తామండి. స్టే ట్యూన్ విత్ TG5.